కేటీఆర్ తను తప్పు చేసి తనేదో నిజాయితీ పరునన్నట్టు దబాయించే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు. నిన్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్గా చేస్తే బాగుంటట్టుంది. ఎందుకంటే మీరు డ్రామాలు చేయండి, మీరేమైనా చేసుకోండి, అది చేసుకోండి, నేను మాత్రం ప్రజల కొరకు కొట్లాడతా అంటే ప్రజల కొరకు కొట్లాడి ప్రజల కొరకు ప్రభుత్వంలో ఉండి ప్రజల్ని దోచుకోమనరా? ప్రభుత్వం దోచుకుంటోళ్ళ హక్కుల కోసం కాపాడుతుందా? ఇది ఏసీబీ అయినా లేకపోతే ఏదైనా కోర్టులైనా చట్టాలైనా కూడా ప్రజలకు రక్షిదారులు వాళ్ళు. కాబట్టి దొంగతనం చేసి నువ్వు దబాయిస్తే ఏదో ప్రజలంతా నమ్మిపోదురు కాకనే ఈ భ్రమల నుంచి బయటికి రా కేటీఆర్. ఫస్ట్ నువ్వు దొంగవనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు ముద్దాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకొని మాట్లాడితే 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 గ్యారెంటీలు ఏమైనా మీకే క్లారిటీ లేదు కదా నాయన. 6, 16, 420, 660 అని. కాబట్టి ఇలాంటి నక్క వేషాలు వేస్తే ఎవడేం పట్టించుకోడు. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే లాయర్లను మమ్మల్ని తెచ్చుకొని ఇచ్చిండ్రా? మురళీ ముదిరాజ్ కేసులో మమ్మల్ని జైల్లో పెట్టింది ఎట్లా పెట్టిండ్రు? పిలుచుకొని పోయి ఛాయ్ దాపిస్తానికి తీసుకుపోయి 10 కేసులు పెట్టి లోబడి పడేసిండ్రు. మీకో దారి మాకో దారా? ఇదెక్కడ న్యాయం?